ఈ రోజున ఒక చక్కటి వర్తమానం దేవుడు సిద్ధపరిచాడు మన కొరకు. వర్తమానము పేరేంటంటే ఒబీడియన్స్ ఆఫ్ క్రైస్ట్ ఎట్ ద క్రాస్. అంటే యేసుక్రీస్తు యొక్క విధేయత ఎక్కడంటే సిలువలో ఆయన చూపిన విధేయత. సిలువలో యేసుక్రీస్తు వారు చూపిన విధేయతను గురించి ఈ రోజున ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. గత వారంలో కూడా ఆయన విధేయతను గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఒక విషయాన్ని మనం నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్దాం. చూడండి, ప్రతి మనిషికి సైన్స్ ప్రకారంగా ప్రతి మనిషికి ఒక రోజులో 30,000 ఆలోచనలు వస్తాయట. ఎన్ని? 30,000 ఆలోచనలు మనసులోకి వస్తాయి. నువ్వు వద్దన్నా కూడా దాన్ని ఆపలేవు. ఆలోచనలు రావడం దాన్ని ఆప్ చేయలేరు, ఎవరు కూడా ఆపలేరు. ఆలోచనలు వస్తాయి, కానీ ఆ ఆలోచనల్ని మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఈ రోజున నేర్చుకుందాం. ఆలోచనలు ఆపలేవు. నేను ఇదివరకు కూడా చెప్పాను, ఒక భక్తుడు రాశాడు ఏమనంటే, మన తల మీద పక్షులు ఎగురుతూ ఉంటాయి, ఎగిరే పక్షిని నువ్వు ఆపలేవు. నీ తల మీద పక్షులు ఎగురుతూ ఉంటే ఆపగలవా? ఎన్ని పక్షులను కొడతావు? నీ ఆకాశంలో ఎగురుతూ ఉంటాయి, మన తల మీద ఎగురుతూనే ఉంటాయి, కానీ ఆపలేం. కానీ వాటిని నీ తల మీద గూడు పెట్టకుండా చూడగలవు, అవునా కదా? నీ తల మీదకి వచ్చి గూడు పెడుతుంటే ఊరుకుంటావా? చెప్పండి, ఎవరి తల మీద కన్నా వచ్చి గూడు పెడితే ఊరుకుంటారా? ఊరుకోరు. అందుకని మన జీవితంలో ఆలోచనలు ఆపలేం, కానీ ఆ ఆలోచనల్ని ఏం చేయాలి అనే విషయాన్ని ఈ రాత్రి సిలువలో మరి ఏం జరిగింది, ఆయన విధేయతలో ఏం జరిగింది అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. చూడండి, 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనాన్ని 4, 5, 2 వచనాల్ని మనం చదువుకుందాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము గలవై ఉన్నవి. హల్లెలూయా. తర్వాత మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడునట్లు చెరపట్టి. అంటే ఇక్కడ ఇలా ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఆయన క్రైస్ట్ ఒబీడియన్స్కి నీ ఆలోచనలు తీసుకురావాలని అట్ ద క్రాస్, అంటే ఆయన విధేయతకు ఇక్కడ లోబడినట్లని ఉంది. మన ప్రతి ఆలోచనను ముందుగా ఏమన్నాడంటే 4వ వచనంలో మా యుద్ధోపకరణములు, అంటే మనం యుద్ధం చేయాల్సి వస్తే, యుద్ధం అంటే మన జీవితంలో మనకు కలిగే శోధనలు, లేకపోతే మనకు కలిగే శ్రమలు, మనకు కలిగే అనారోగ్యాలు, వాటి మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఆ యుద్ధము ఎలా చేస్తామంటే శరీర సంబంధమైనవి కాదు మన యుద్ధోపకరణములు. అంటే మరి అవి ఏంటి అని అంటే, ఎలాంటివంటే దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. అంటే మన దగ్గర ఏముందంటే, మనం ఏమనుకుంటున్నామంటే బలహీనులం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ దగ్గర దుర్గములను పడద్రోయజాలినంత బలము గల యుద్ధోపకరణములు ఉన్నాయి. హల్లెలూయా. చెప్పుకోండి ఎవరి కాళ్ళే, నా దగ్గర ఏమున్నాయి? దుర్గములను పడదోసే యుద్ధోపకరణములు ఉన్నాయి. హల్లెలూయా. ఈ యుద్ధోపకరణములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? దయచేసి చూద్దాం. చూడండి, అంటే దుర్గములంటే చూడండి, చాలామంది డైలాగులు మనం వింటూ ఉంటాం టీవీలో గట్ట, కొండ నీకు సలాం చేయదు అంటాం. కానీ దేవుడు ఏమన్నాడంటే, కొండని నూర్చే కొడవలి నువ్వు అన్నాడు దేవుడు. హల్లెలూయా. కొండల్ని నూర్చే గండ్రగొడ్డలు అన్నాడు, కొడవలు అన్నాడు. అంటే కొండల్ని నువ్వు నూర్చగలవు అన్నాడు. కానీ లోకం ఏం చెప్పింది?
కొండకి నువ్వు సలాం చేయాలి కానీ కొండ నీకు సలాం చేయదు అన్నాడు. కానీ అది లోకం చెప్పేది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ దగ్గర బలము గల యుద్ధోపకరణములు ఉన్నాయి. ఎలాంటి యుద్ధోపకరణములు అంటే దుర్గములను పడద్రోయ జాలినంత. దుర్గములంటే చూడండి, కొన్నిసార్లు మనకి యుద్ధాలు జరిగినప్పుడు మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని బంకర్స్ కడతారు లోపల అండర్ గ్రౌండ్లో. ఆ బంకర్లోకి వెళ్ళిపోతే ఏ బాంబు వేసినా సేఫ్గా ఉంటావు, ఏం కాదు. అంటే అది ఎంత పవర్ఫుల్ బాంబు వేసినా నువ్వు సేఫ్గా ఉంటావు, ప్రాణాలతో బతుకుతావు. అలాంటి దుర్గములను పడద్రోయి జాలినంత బలము గల యుద్ధోపకరణములు దేవుడు మనలో పెట్టాడు. హల్లెలూయా. అవి ఎలా వచ్చాయంటే మేము చిన్నదానికే మనం భయపడతాం. ప్రభా ఇది ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఈ చిన్న చిన్న విషయాలకే భయపడిపోయి ప్రభా నా వల్ల ఎలాగైతుంది, ఇది ఏం చేయాలి, ఇది నా దగ్గర కొండలాగుంది, ఈ సమస్య కొండ అయిపోయింది. దేవుడు ఏమన్నాడు, నీకు విశ్వాసం ఉంటే ఈ కొండను సముద్రంలో పడు అంటే పడిపోవాలి. అంటే కొండకి ఇప్పుడు లోకం చెప్పింది కరెక్టా, దేవుడు చెప్పింది కరెక్టా? లోకంలో ఏం చెప్తున్నారు, కొండకి నువ్వు సలాం చేయాలి కానీ కొండ నీకు సలాం చేయదు అంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది, నువ్వు విశ్వాసముతో ఈ కొండని వెళ్ళి అక్కడ పడమంటే సముద్రంలో పడాలి. ఎందుకంటే నువ్వు కుమారుడు, దేవుని కుమారుడు. కుమారుడు అంటే వారసుడు, హక్కుదారుడు. ఈ భూమి మీద హక్కుదారులు ఎవరైనా ఉన్నారంటే మనమే. కాబట్టి అలాంటి గొప్ప దుర్గములను పడద్రోయి జాలినంత బలము మన దగ్గర ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది ఎలా దాన్ని ఉపయోగించాలి చూడండి. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు. అంటే వితర్కములు, కొన్ని వాదనలు మనతో వాదిస్తూ ఉంటారు. వితర్కములు దేవుని గూర్చిన జ్ఞానమును, అంటే దేవుని జ్ఞానంతో మనం పనిచేయాలి. ఈ భూమి మీద దేవుని జ్ఞానంతో మన సమస్యలను పరిష్కరించుకోవాలి. ఇందాక చెప్పాడు, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ మనం శరీరంతో యుద్ధం చేయం. కానీ మన దగ్గర ఏముంది, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలినంత బలం ఉంది. కానీ అది ఎలా అంటే దేవుని గూర్చిన జ్ఞానంతో పనిచేయాలి. దేవుని గూర్చిన జ్ఞానము, ఆయన జ్ఞానం ఏంటంటే దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు. అంటే మనం ఎప్పుడైనా దేవుని జ్ఞానముతో మన సమస్యని పరిష్కరించుకోవాలనుకున్నప్పుడు సాతానుగాడు అడ్డమొస్తాడు. సాతాను అడ్డమొచ్చి అబ్బెబ్బెబ్బే అలాగ అవ్వదు, కొండ నీకు సలాం చేయదు, నువ్వే కొండకు సలాం చేయాలంటాడు. అప్పుడు నువ్వేమనాలి, దేవుని జ్ఞానం ఏం చెప్తుంది, విశ్వాసముతో కొండని వెళ్ళంటే వెళ్ళిపోవాలి, సముద్రంలో పడమంటే పడాలి, అంతే. ఇప్పుడు ఈ రెండిటిని నువ్వు ఆలోచన చేయాలి. అయితే అది అడ్డగిస్తూ ఉంటుంది, దేవుని జ్ఞానమును అడ్డగిస్తూ ఉంటుంది. అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి, అంటే ఆ దేవుని జ్ఞానమును అడ్డగించేదాన్ని, అలాగే నీ సమస్యకి ఆటంకంగా ఉన్నదాన్ని నువ్వేం చేయాలంటే ప్రతి ఆలోచనను, అంటే దేవుని జ్ఞానంతో నిన్ను పని చేయనివ్వట్లేదు, దేవుని జ్ఞానంతో పని చేయనివ్వట్లేదు. దేవుని ప్రతి విషయంలో ఆటంకం కలగజేస్తూ ఉంది సాతాను. అలాంటి సమయంలో నీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే ప్రతి ఆలోచన నేను ముందే చెప్పాను, ప్రతి మనిషికి 30,000 ఆలోచనలు వస్తాయి ప్రతిదినం. ఆ 30,000 ఆలోచనలు నువ్వు ఏం చేయాలంటే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు, అంటే క్రీస్తు విధేయతకు చెరపట్టడం అంటే వాటిని పట్టుకొచ్చి నువ్వేం చేయాలంటే దేవుని విధేయతకు అప్పచెప్పాలి, యేసు క్రీస్తు విధేయతకు అప్పచెప్పాలి. అంటే మరి ఈ విధేయత ఎక్కడుంది, క్రీస్తు విధేయత ఎక్కడ కనపరిచాడు అని అంటే సిలువలో క్రీస్తు విధేయతను చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి ఒకసారి. మనకు తెలిసిన వచనమే, 5వ అధ్యాయం 19వ వచనం. ఏలయనగా అలాగే
ఒకని విధేయత వలన ఒకని విధేయత వలన, ఆ ఒకడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆ విధేయతని మనం ఎక్కడ చూసామంటే సిలువలో చూసాం. యేసు ప్రభు వారి యొక్క విధేయత ఎక్కడ కనపరిచాడంటే సిలువలో చూపించాడు. కాబట్టి నీ ప్రతి ఆలోచన క్రీస్తు విధేయత నీకు ఎక్కడ దొరుకుతుందంటే కల్వరి సిలువలో ఆయన విధేయత దొరుకుతుంది. ఆయన ఒబీడియన్స్ నీకు కావాలంటే కల్వరి సిలువ దగ్గరికి రావాలి, అక్కడ ఆయన విధేయత దొరుకుతుంది. ఆయన సర్వలోకానికి సృష్టికర్త, దేవుని కుమారుడు. ఆయన పట్టుకుని నువ్వు నిజంగా యూదుల రాజు అయితే దిగు అనేవాడు ఒకడు. అంటే విధేయత ఎక్కడ కనపరిచాడంటే వాళ్ళు ఎన్ని మాటలన్నా ఓర్చుకున్నాడు. వారు ఎన్ని తిట్టినా ఓర్చుకున్నాడు, ఎన్ని కొట్టినా విధేయత చూపించడం మానలేదు. దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి అన్ని మాటలు పడ్డాడు, అన్నీ చేశాడు, సిలువలో సంపూర్తి చేశాడు ఆయన కార్యాన్ని. అందుకే నీకు ఎక్కడైనా ఈ ప్రపంచంలో విధేయత చూడాలని ఆశ కలిగితే ఆ విధేయత ఎక్కడ దొరుకుతుందంటే కల్వరి సిలువలో యేసు ప్రభువారు చూపించిన విధేయత. అంతకంటే విధేయత నువ్వు ఎక్కడ చూడలేవు. మేబీ మనం వెళ్ళి వేరే వాళ్ళు కాళ్ళు కడగొచ్చు, అది పెద్ద విషయం కాదు. మనం చాలాసార్లు విధేయత మనం కూడా చూపిస్తాం, ఒక్కొక్కసారి వంగి సలాం చేస్తాం, చేయొచ్చు. లేకపోతే ఎక్కువగా మీరు చూశారు లేదో మార్వాడీస్ అగ్రవాల్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఉదయం డ్యూటీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కాళ్ళు మొక్కి వెళ్తారు. అవన్నీ ఓకే, మేబీ అది తప్పు కాకపోయి ఉండొచ్చు, పెద్దవాళ్ళని గౌరవించడంలో తప్పు లేదు. కానీ నీ విధేయత సిలువలో మాత్రమే కనబడుతుంది. యేసయ్య విధేయతని చూడాలని నువ్వు ఆశపడితే ఆయన విధేయతను మనం ఎక్కడ చూస్తామంటే ఒకని విధేయత అనేకులను నీతిమంతులుగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ రాత్రి మనకి సిలువ దగ్గర ఆయన విధేయత ఉంది. అయితే ఆ విధేయతకి నువ్వేం చేయాలని చెప్పాడు అంటే దుర్గములను పడద్రోయ జాలినంత బలము దేంట్లో ఉందంటే క్రీస్తు విధేయతలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు విధేయతను కనుక నువ్వు అంగీకరిస్తే, నువ్వు ఒప్పుకుంటే, లేకపోతే నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీకు కలిగేది ఏంటంటే ప్రతి ఆలోచన చెరపట్టి నీకు వచ్చే ప్రతి ఆలోచన చూడండి, ఒక్క క్షణంలోనే కొన్ని వందల ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి మనసులోకి. మీరు అనుకుంటున్నారు 30,000 ఆలోచనలు ఎక్కడ వస్తాయండి పొద్దున్న లేచి సాయంత్రం వరకు అని. నాకు తెలిసి ఇంకెక్కువ వస్తాయి ఇప్పుడు జనరేషన్కి. ఇదివరకంటే 30,000 వచ్చేయేమో, ఇప్పుడు ఇంకా ఎక్కువే వస్తాయి. ఎందుకంటే నిమిషానికి నీ ఆలోచన మారిపోతూ ఉంటుంది. ఇక్కడే కూర్చుంటాం, ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆపుతారా మీరు? ఆఫ్ చేయలేం, ఆలోచన ఆఫ్ చేయలేం. అందుకే ఆలోచన వస్తూనే ఉంటుంది. అందుకని ప్రతి ఆలోచనని నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి నీ దగ్గర ఉన్న బలం ఏంటంటే నీ దగ్గరున్న ఆ దుర్గములను పడద్రోయ జాలినంత బలము ఎక్కడిది అని నువ్వు అనుకుంటున్నావు. ప్రభా నా దగ్గర అంత బలం లేదే అంటే, బలం అంటే శారీరక బలం కాదు. నేను దుర్గములను పడద్రోయ జాలినంత శక్తిమంతుడిని కాదు. నా సమస్యల్ని నేనే తీర్చుకోలేకపోతున్నాను, నా పేదరికాన్ని నేనే పోగొట్టుకోలేకపోతున్నాను, నా అనారోగ్యాన్ని నేనే తీసుకోలేకపోతున్నాను, నా సమస్యలు నా దగ్గరే దుర్గములైపోయాయి, వాటిని నేను ఎక్కడ పడగొడతాను యేసయ్య, నా వల్ల కాదు అనుకుంటున్నావు. కానీ యేసయ్య ఏమన్నాడంటే నిన్ను పడగొట్టమని చెప్పట్లేదు, నిన్ను పడగొట్టమంటలేదు. నేను ఆల్రెడీ సిలువలో విధేయత కనపరిచాను. ఆ విధేయతకి నువ్వేం చేయాలంటే నీ ఆలోచనని చెరపట్టి దాని దగ్గరికి తీసుకురమ్మంటున్నాడు. చెరపట్టడం అంటే తెలుసా? అప్పుడప్పుడు కుక్కలు మాడుతూ ఉంటారు, చూసే ఉంటారు. నిన్నే మేము రోడ్డు మీద వెళ్తుంటే ఆ కుక్కలను పట్టే వాళ్ళు వచ్చారు, వాళ్ళు వలేసి ఇట్లా పట్టేశారు. అది కుయ్యి అంటుంది ఆ వల్ల. అంటే చెరపట్టేశారు, దాన్ని పట్టి ఎక్కడ తీసుకెళ్తారు? వాళ్ళకి ఏదో సిస్టమ్ ఉంటుంది, అక్కడ తీసుకుపోతారు. అలాగే నీకు వచ్చే ఆలోచనని వెంటనే నీకు రాగానే, అది మంచిదైనా సరే చెడ్డ ఆలోచన అయినా సరే ఎక్కడికి తీసుకెళ్ళాలి? క్రీస్తు విధేయత దగ్గరికి తీసుకెళ్ళాలి. అది సిలువలో ఉంది. ఆ సిలువలో యేసు ప్రభువారు చూపించిన విధేయతకి అప్పగించేయాలి. చెరపట్టి తీసుకుని క్రీస్తు దగ్గరికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్తే ఆయన దాన్ని ఏం చేయాలో చెప్తాడు. దుర్గముని ఎలా పడద్రోయాలో నీకు చెప్తాడు. నీ సమస్య దుర్గం కావచ్చు, నీ సమస్య కొండ కావచ్చు, నీ సమస్య ఏదైనా కావచ్చు.
కానీ దాన్ని నీకు నువ్వుగా బాగు చేసుకోలేవు. అది బాగుపడాలంటే ఆ ఆలోచన, అసలు ఆలోచన పుట్టాకే సమస్య మొదలవుద్ది. చూడండి, ప్రతి మనిషికి ఆలోచన ముందు పుడుతుంది. ఆలోచన వచ్చిన తర్వాతే దాన్ని నువ్వు గర్భం దాలుస్తావు. గర్భం దాల్చి తర్వాత దాని రూపాన్ని నువ్వు చూస్తావు. అందుకే ఆలోచన చాలా డేంజర్. ఆలోచన రాగానే నువ్వు దాన్ని గనక ఇంప్లిమెంట్ చేసావనుకో, అంటే దాన్ని గనక మనం కనుక దానికి అమలుపరిచామనుకోండి, ఆలోచన వచ్చింది వెంటనే అమలుపరిచేసి, చాలామందికి తొందర ఎక్కువ. ఏదైనా ఆలోచన వస్తే వెంటనే దాన్ని చేసేయడానికి ఇష్టపడతారు. అలా చేయకూడదు ఎప్పుడు. ఎందుకంటే ఆ ఆలోచన తీసుకెళ్ళి అది మంచిదో చెడ్డదో మనం దాన్ని వివేచించలేం. దాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి దాన్ని ఏం చేయాలంటే మన పని ఒక్కటే, దాన్ని తీసుకెళ్ళి క్రీస్తు సిలువలో క్రీస్తు విధేయతకు అప్పగించేయాలి. ఈ ఆలోచనని, ఆ వ్యక్తి చెప్పిన మాటని ఎవరికి చెప్పాలి? యేసయ్యకి చెప్పాలి. యేసయ్య విధేయతకి అప్పచెప్పాలి. ఇది నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, మా ఆత్మీయ తండ్రి విలియం కేరీ గారు, నేను ఆయన చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన దగ్గర 10 సంవత్సరాలు శిష్యరికం చేశాను. ఆయన దగ్గర ఆయనతోనే ఉండేవాడిని. నా భార్య పిల్లల కంటే ఎక్కువ ఆయనతోనే ఉండేవాడిని. ఊర్లు తిరుగుతూనే ఉండేవాడు ఆయనతో, వాక్యం అలా తిరుగుతూ ఉండేవాడిని. ఆయన ఎప్పుడు కూడా నేను ఇంటికి వెళ్ళి, అయ్యా ఇలా మీటింగ్లు ఉన్నాయి, మీరు ఎల్లుండి రావాలన్నామనుకో, వెంటనే చెప్పరు ఆయన. నేను ఒకసారి చెప్తాను బ్రదర్ అంటారు, అని రేపు ఫోన్ చేసి చెప్తాను అంటారు. అంటే నాకు అనుమానం వచ్చి అసలు ఒకసారి అడిగాను, అయ్యా మీరు ఎందుకు వెంటనే సమాధానం చెప్పరు? వస్తానని కానీ రానని కానీ లేకపోతే ఏదో ఒకటి చెప్పరు, ఎందుకు చెప్పరంటే, ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, నేను మీరు చెప్పిన ఆ విషయాన్ని ఆలోచించి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాను. చేసిన తర్వాత నా మైండ్కి మీరు పెట్టే మీటింగ్ పీస్ఫుల్ అనిపించాలట. ఆయన మైండ్కి సమాధానం రావాలట. ఇది సమాధానంగా ఉంది అనిపిస్తే అప్పుడు మనకు తెల్లారి ఫోన్ చేసి వస్తానని చెప్తాడు. లేకపోతే అది ఎంత పెద్ద మీటింగ్ అయినా వెళ్ళడు. అంటే ఆయన మనసుకి పరిశుద్ధాత్ముడు ఇది సమాధానకరమైందే అంటేనే వస్తాడట ఆయన. అప్పుడు అర్థమైంది. తర్వాత ఈ వచనం కూడా చెప్పారు ఆయన. ఈ వచనాన్ని చాలా బాగా చెప్తారు ఆయన. అయితే నేను విన్నాను, ఇది ఎప్పుడు కూడా మనం వెంటనే సమాధానం చెప్పేయకూడదు. దేవుని ఆలోచనకి మన ఆలోచన దేవునికి అప్పచెప్పాలి. దేవుని విధేయతకి అప్పచెప్పేయాలి. చూడండి, మనం కొన్ని విషయాల్ని రాత్రి నేర్చుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో 2-3 విషయాలు చెప్పి నేను వదిలిపెట్టేస్తాను. 16వ అధ్యాయం అంటే మనకి ఆ ప్రతి ఆలోచనని ఎలా మనం దేవునికి అప్పగించాలి అనే విషయాన్ని 1-2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. చూడండి, చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. 16వ అధ్యాయం 13 నుంచి మనం చదివితే, అక్కడ యేసు ఫిలిప్పుదైన కైసరేయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని అయితే మీరేమనుకుంటున్నారు అంటాడు. అంటే యేసు ప్రభు ఒక మాట అడిగాడు శిష్యుల్ని, అయ్యా నా గురించి మీరేమనుకుంటున్నారు అని అడిగాడు. అడిగితే వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారని. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అంటే యేసయ్య ప్రశ్న అడిగితే యేసయ్య దగ్గర నుంచి వచ్చింది ఆ ప్రశ్న. వెంటనే ఆ ఆలోచనని దేవునికి అప్పగించాడు. అప్పగించినప్పుడు వచ్చిన సమాధానం ఏంటంటే, నీవు సజీవుడు దేవుని కుమారుడు అని క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి అంటే ఏ సంగతి? యేసయ్య ఒక ప్రశ్న అడిగాడు. ప్రశ్న అడిగితే దీని జవాబు ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి రివీల్ చేశాడు. అంటే ఈ ఆలోచన తండ్రికి చెబితే తండ్రి ఒక ఆలోచన ఇచ్చాడు. ఈయన ఎవరంటే సజీవుడగు దేవుని కుమారుడు. ఎంతో చక్కటి మాటని ఆన్సర్గా ఇచ్చాడు. అంటే దుర్గములను పడద్రోయడం ఎలా
అంటే ఒక మంచి ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచనని దేవుడికి అప్పగించాడు. అప్పగిస్తే దేవుడు పరలోకమందు నా దేవుడు నీకు తెలియచేశాడని చెప్పాడు. చెబితే అక్కడ ఎప్పుడైతే మనం చూడండి, మనకు వచ్చిన ఆలోచన దేవునికి అప్పగిస్తే ఆయన చెప్పే జ్ఞానము, ఆయన చెప్పే మాటను బట్టి మనకి చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి. చూడండి తర్వాత ఎలాంటి బ్లెస్సింగ్స్ వచ్చాయి పేతురుకి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అవి పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. బ్లెస్సింగ్స్ వచ్చాయి. ఒక్క ఆలోచన దేవునికి అప్పగిస్తే దేవుడు ఏం చెప్పాడంటే ఈయన సజీవుడగు దేవుని కుమారుడు అని చెప్పాడు. ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలంటే పేతురు గారు ఏం చేశాడంటే దేవునికి అప్పగించాడు. దేవుడు వెంటనే ఆయనకి బయలుపరిస్తే ఈ విషయాన్ని చెప్పాడు. కానీ నెక్స్ట్ వెంటనే ఏం జరిగింది, ఇంకొక ఆలోచన వచ్చేసింది. ఏం ఆలోచన? యేసయ్య మాట్లాడుతున్నాడు ఏమని, నేను 3 దినములు శ్రమపడి మరి సిలువకు అప్పగించబడి చాలా శ్రమలు పడి నేను ప్రాణం పోగొట్టుకుని తిరిగి లేస్తానని ఈ విషయాలు చెబుతా ఉంటే పేతురు ఏం చేయాలి? ఇంతకుముందు ఏం చేశాడు? దేవునికి అప్పగిస్తే దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. కానీ ఈసారి ఏం చేశాడంటే ఈ ఆలోచన దేవునికి అప్పగించకుండా వెంటనే ఆయన సొంత ఆలోచన చెప్పేశాడు. చూడండి, పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమవును గాక ఏంటి? సిలువ నీకు దూరమవును గాక, అది నీకెన్నడును కలుగదని ఆయనను గద్దింపసాగాను. అంటే యేసు ప్రభుకి అప్పగించలేదు. ఆయనకు వచ్చిన ఆలోచనని యేసయ్య కొన్ని మాటలు చెప్పినప్పుడు ఆ మాటల్ని దేవునికి అప్పగించకుండా ఆయన వెంటనే ఆయన శరీర భావోద్రేకం అంటాం కదా, ఆ శరీరంలో ఏం చెప్పిందో ఆ విషయాన్ని చెప్పేశాడు. ఏమని? అది నీకు దూరం అవునుగాక అన్నాడు. అనగానే అప్పుడు దాకా నువ్వు బర్యోనా సీమోను లేకపోతే నువ్వు ఏది విప్పితే అది భూలోకమందు విప్పుతాను, పరలోకపు తాళపు చెవి నీకు ఇస్తాను, ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చాడు. కానీ ఆ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకోవడానికి ఒక్క మాటే. చూడండి, అంటే నీ ఆలోచనని చెరపట్టి క్రీస్తు విధేయతకు అప్పచెప్పకపోతే ఇలాంటి మాటలు వస్తాయి. రాగానే యేసయ్య ఏమన్నాడు చూడండి, అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా అంటే ఇప్పుడు ఈ వచ్చిన ఆలోచన దేవునికి అప్పగించలే. కాబట్టి ఈయన సొంత నిర్ణయము దేవుని దృష్టికి ఏమైందంటే సాతానా వెనుకకు పొమ్ము. అంటే ఈ మాటలు దేవునివి కాదు. మనం ప్రాక్టీస్ చేయాలి దీన్ని. దయచేసి గమనించండి, ఇది క్రీస్తు విధేయతకు మనం అప్పగించుకోవడం నేర్చుకోవాలి. చూడండి, మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఇంకా బాగా అర్థం అవడానికి. ఇస్కరియోతు యూదా, యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇస్కరియోతు యూదా అక్కడ లాజరుని లేపిన తర్వాత ఆ బేతనీకి అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత పస్కా పండుగకి వచ్చిన తర్వాత అక్కడ ఆయనకి విందు చేస్తారు ఆ కుటుంబం, మార్తా మరియా కుటుంబం. అప్పుడు 2వ వచనంలో ఏముంటుందంటే మార్తా ఉపచారం చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అయితే ఆ సందర్భంలో మరియా ఏం చేసిందంటే మిక్కిలి విలువగల జటామాంస అత్తరు సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. ఇప్పుడు ఇక్కడ జరిగిన కార్యానికి ఒక ఆలోచన వచ్చింది. ఎవరికి? ఇస్కరియోతు యూదాకి. మనకు కూడా ఏదైనా జరుగుతుంటే వెంటనే ఆలోచన వస్తుంది. అలాగే ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. అమ్మా, ఇంత ఖరీదైంది ఎందుకు పగలగొట్టావు? ఇది 300 దేనారులు అంటే ఇప్పుడు లెక్కల ప్రకారంగా అది 48 లక్షల సెంట్ బాటిల్. ఇప్పుడు ఆ బాటిల్ అమ్మితే 48 లక్షలు వస్తాయట. అలాంటి బాటిల్ని ఎందుకు పగలగొట్టావమ్మా? 300 దేనారాలకు అమ్మితే అది బీదలకు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇది మంచిదా కాదా? ఇప్పుడు యూదా చెప్పింది మంచి మాట కాదా?
చెప్పండి, మంచిదే. మన లోకానుసారంగా ఆలోచన చేస్తే మంచిదే. ఎందుకంటే అవును, వేస్ట్గా కింద ఎందుకు పోసావమ్మా, అదేదో అమ్మితే బీదోళ్ళు ఏదో అన్నం తినేవాళ్ళు, ఒక పూట భోంచేసేవాళ్ళు, బట్టలు కొనుక్కునేవారు, ఇలా అనుకుంటాం మనం. కానీ ఆ ఆలోచన, ఓకే, యోధాకు ఆలోచన వచ్చి ప్రభా ఇది పగలగొట్టడం ఎందుకు, ఇది అమ్మి బీదలకు ఇస్తే వాళ్ళు బాగుపడతారు కదా, ఈ ఆలోచన వచ్చింది. రాగానే ఈ ఆలోచన ఎవరికి చెప్పాలి? యేసయ్య విధేయతకు అప్పగించాలి. కానీ యేసయ్య విధేయతకు అప్పగించకుండా ఈయనే దాన్ని ఏం చేయాలో చెప్పేశాడు. ఇది ఇలా చేయకూడదు, దీన్ని నువ్వు పగలగొట్టకూడదు, దీన్ని అమ్మి బీదలకు ఇవ్వాలి. ఇప్పుడు ఇది మనకు కూడా చూడడానికి చాలా మంచి కార్యం అనుకుంటాం. ఇప్పుడు ఇస్కరియోతు యూదా మనసులో కూడా ఏముంటుందంటే, ఇది మంచి పని కదా, అది మంచి పనా చెడ్డ పనా అది దేవునికి తెలుసు, మనకు తెలియదు. అందుకే నీ ప్రతి ఆలోచనని తీసుకెళ్ళి క్రీస్తు విధేయతకు అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇది మంచి దానిలానే ఉంది, కానీ ఇది దేవుని దృష్టికి ఎలాంటిదో చూడండి. వాడు ఇలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీని నుంచుకొననీయుడి. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు గాని నేను ఎల్లప్పుడు మీతో ఉండనని చెప్పాను. ఒకటే ఆలోచన, క్రీస్తు ఆలోచించిన విధానం వేరేగా ఉంది, ఇస్కరియోతు యూదా ఆలోచించిన విధానం వేరేగా ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి. అందుకే మన దగ్గరికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే మన పక్కింటి వాళ్ళకో, లేకపోతే మన బెస్ట్ ఫ్రెండ్స్కో, లేకపోతే ఎవరో మనం ఏం చేస్తామంటే ఎవరినో సెలెక్ట్ చేసుకుంటాం. మన మైండ్లో నా మేలు కోరే వ్యక్తి అనుకుంటాం, లేకపోతే నా శ్రేయోభిలాషులు అనుకుంటాం. వాళ్ళకి ఏం చేస్తామంటే ఏదైనా సమస్య రాగానే టక్టగా ఫోన్ కలిపేసి మన సమస్య చెప్పేస్తాం. అలా చెప్పకూడదు. ఎందుకనంటే నీ శ్రేయోభిలాషే అయి ఉండొచ్చు, నీ బెస్ట్ ఫ్రెండే అయి ఉండొచ్చు, నీ బంధువులు అయి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, నీ అన్నదమ్ములు అయి ఉండొచ్చు, నీ అక్క చెల్లెలు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ నీకు వచ్చిన ఆలోచనని ఎవరికి చెప్పాలంటే క్రీస్తు యేసుకు చెరపట్టి దాన్ని ఆయన విధేయతకు అప్పగించాలి. అప్పగించాక దేవుడు ఏం చేయమంటాడో అప్పుడు నీకు తెలుస్తుంది. నువ్వు ఎవరికి ఫోన్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి, ఏం చేయాలో చెప్తాడు. ఇప్పుడు ఒకటే ఆలోచన, ఆమె బాటిల్ పగలగొట్టింది, ఆ విషయంలో యోధాకు ఒక ఆలోచన ఉంది, యేసయ్యకి వేరే ఆలోచన ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు లోకానుసారంగా ఆలోచిస్తే యోధాదే కరెక్ట్ అనిపిస్తుంది మనకు కూడా. కొన్నిసార్లు మన ఫ్రెండ్ మనం సమస్య చెప్తాం, చెప్పగానే అవును నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టే, లేకపోతే నువ్వు ఇలా చేయి అని చెప్తారు. అది బాగానే అనిపిస్తుంది, కానీ తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంటుందంటే బ్యాడ్గా వస్తుంది. ఇప్పుడు యేసయ్య ఈ బాటిల్ పగలగొట్టడము యోధా దృష్టిలో తప్పు, కానీ యేసయ్య దృష్టిలో అది కరెక్ట్. హల్లెలూయా. మన బలం ఎవరంటే యేసుక్రీస్తు విధేయత. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ బలమంతా దుర్గములను పడద్రోయ జాలినంత బలము ఎక్కడ దాగుందంటే సిలువలో యేసుక్రీస్తు విధేయతలో దాగి ఉంది. అందుకే మనం ఎందుకు ఈ సిలువని అంగీకరిస్తున్నామంటే, ఈ సిలువ దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే, ఆ విధేయతలో నువ్వు ఎప్పుడైనా నీకు ఆలోచన కలగగానే వెంటనే ఆన్సర్ ఇచ్చేయద్దు. నీకు మేబీ తెలిసి ఉండొచ్చు, దీనికి ఏం చేయాలా వెంటనే తెలిసిపోద్ది కదా. ఈవెన్ నీకు తెలిసినా దాన్ని ఉపయోగించకూడదు. ఎందుకంటే యేసయ్యకి ముందు చెప్పాలి, ప్రభా ఈ ఆలోచన వచ్చింది, దీన్ని నీ విధేయతకు అప్పగిస్తున్నాను. చూడండి, మీకు ఇంకా ఈ రాత్రి ఇంకొక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవ్వాలని. ఇప్పుడు పేతురు గారు ఆ రాత్రి లోక ఆలోచన ప్రకారంగా నైట్ టైం చేపలు పడతాయి, అది లోకంలో ఉన్న సిస్టమ్. కాబట్టి ఈ వేటకి వెళ్ళే వాళ్ళందరూ, చేపల వేటకి వెళ్ళే వాళ్ళందరూ ఎప్పుడు వెళ్తారు? రాత్రిపూట పోతారు. నాకు మొన్న యానం వెళ్ళినప్పుడు తెలిసింది. యానం వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే, తెల్లారి నేను మళ్ళీ హైదరాబాద్కి వచ్చేయాలి. ఆ యానంలో ఆ పార్క్ దగ్గర నాకేం చెప్పారు, 5 గంటలకి మీరు అక్కడ నిలబడాలి, 5 గంటల నుంచి ఆ బోట్లో చేపలు వస్తూ ఉంటాయి బతికినవి, వాటిని పాట పాడతారు. పాట అంటే ఇక్కడలాగా కేజీ లెక్కన అమ్మరాళ్ళు. వాళ్ళు ఒక చేప 500, 200 అంటే కార్లు వేసుకుని వస్తారు, చాలా
పెద్ద పెద్ద కాస్ట్లీ చేపలు అమ్ముతారు అక్కడ. వాళ్ళు 200, 500, 1000 రూపాయలు అని ఎన్ని వేలైనా పాడేస్తారు. ఇంకా నన్ను రమ్మంటే వెళ్ళి నిలబడితే, సార్ ఎంతకు పాడనంటే, ఏమో నాకు తెలియదు, నువ్వే పాడను. అక్కడ ఎవడో ఉంటే ఆడికి చెప్పాను. చెప్తే ఆడు 3 పండు చేప అంటారు, పండుగ అంటే అది చాలా కాస్ట్లీ. ఆ 3 చేపలు కలిపి 5000కి పాడాడు. సరేలే, ఇక నాకు తెలియదు కదా, ఆ 3 బతికే ఉన్నాయి. ఆ 3 తీసుకున్నాను. తీసుకుని మళ్ళీ అక్కడంతా ఈ బాక్సులో ఉంటారు, ఈ ఐస్ పెట్టి దాంట్లో ప్యాక్ చేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు డబ్బులు తీసుకున్నాడు, మొత్తానికి నీట్గా ప్యాక్ చేసి పెట్టారు, కారులో పెట్టేశారు. అంటే అది ఆ రాత్రి పూటే వెళ్తారు. ఆ విషయం నాకు అప్పుడే తెలిసింది. మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్, బోట్లు వచ్చేస్తున్నాయి. బోట్లు రావడం, దానికి ఒక పెద్ద సెటప్ ఉంటుంది, కుర్చీ చైర్ వేసుకుని ఆవిడ కూర్చుంటాడు, ఆడు బుక్లో రాసుకుంటూ ఉంటాడు. వాళ్ళందరూ రిజిస్టర్ అయిన వాళ్ళు అనమాట. ఆ పేర్లు రాసుకుని చేపలు పాడేస్తూనే ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎన్ని వస్తున్నాయి పడవల్లో అన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి. మళ్ళీ ఆ పగలంతా వాళ్ళు ఏం చేస్తారంటే అవన్నీ క్లీన్ చేసుకుని బోట్ రెడీ చేసుకుని అంతా రెడీగా ఉంటారు, పడుకుంటారు. మధ్యాహ్నం రాత్రికి మళ్ళీ వెళ్ళిపోతారు వేటకి. అలా పేతురు గారికి ఇది లోకంలో జరిగేది. పేతురు గారు అలాగే వెళ్ళారు. వెళ్తే సముద్రంలో చేపలు ఉన్నాయి, కానీ ఆయనకి పడలేదు. అది ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. అయితే ఆలోచన చేస్తూ ఉన్నాడు, పడలేదు, ఏం జరిగింది అని. యేసయ్య వచ్చాడు. వచ్చి ఏమన్నాడంటే, అయ్యా నీ బోట్ని కొంచెం నాకు ఇమ్మన్నాడు. ఎందుకు? సువార్త చెప్పడానికి. ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత బోట్ నడుపుతున్నాడు. ఒక పక్కన యేసయ్య కూర్చున్నాడు, ఒక పక్కనే పేతురు గారు కూర్చున్నారు. పేతురు గారు ఎన్నో ఆలోచనలు, చేపలు పడలేదు, ఏం చేయాలో తెలీదు. అలా వెళ్తున్నప్పుడు యేసయ్య అన్నాడు, కొంచెం లోపలికి వెళ్ళి నువ్వు వలలు వేయమన్నాడు. వేయమంటే పేతురు గారు ఏం చెప్పాడంటే, ఆయనకు వచ్చిన ఆలోచన, అయ్యా రాత్రంతా నేను అదే పనిలో ఉన్నాను, కానీ నాకు చేపలు పడలేదు. కానీ ఇప్పుడు యేసయ్య చెప్పిన మాటని ఎవరికి అప్పచెప్పాడంటే, ఆయన విధేయతకి అప్పచెప్పాడు. ఆయన విధేయతకి. ఈయనకి తెలుసు డే టైం చేపలు పడవని, పేతురు గారికి తెలుసు మధ్యాహ్నం పూట చేపలు పడవని. కానీ ఆయనకి ఒక్కటే చేశాడు, ఏంటంటే నీ మాట చొప్పున నేను వల వేస్తున్నాను. మొన్న నేను ఎక్కడో టీవీలో విన్నాను, కొండకి నువ్వు సలాం చేయాలి కానీ కొండ నీకు సలాం చేయదా అన్నాడు. అప్పుడు నాకు ఈ 2 వాక్యాలు గుర్తొచ్చినాయి. యేసయ్య కొండను చూచి ఇక్కడి నుంచి వెళ్ళి సముద్రంలో పడమంటే పడాలి, తర్వాత కొండలను నువ్వు నూర్చెదవు, నువ్వు గండ్రగొడ్డలి, నువ్వు కొడవలివి అన్నాడు. అంటే కొండని నూర్చడం ఏంటి? అది కొండ మామూలు విషయమా? కానీ నీతో అవుతుందని చెప్తున్నాడు. అందుకే ఆ వచనంలో దుర్గములు పడద్రోయి జాలినంత బలం ఉంది మన దగ్గర. హల్లెలూయా. ఆ బలమంతా యేసయ్య సిలువ యొక్క విధేయతలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంటే నీకు వచ్చిన ఆలోచన, నీ జీవితాన్ని డిసైడ్ చేసేది ఏంటంటే ఆలోచన మాత్రమే. ఆలోచన నువ్వు కరెక్ట్గా ఆలోచిస్తే, కరెక్ట్గా మనం ఆలోచించలేం. ఎప్పుడు కూడా చూడండి, మీరు సమస్య వచ్చింది, నువ్వు కరెక్ట్గా ఆలోచన చేయలేవు. అలా బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఒక్కొక్కటి. ఎవరు ఎలా ఆలోచన చేశారు, ఏం ఆలోచిస్తే ఏం రిజల్ట్ వచ్చింది, ఇవన్నీ మీరు బైబిల్లో చదవండి. అందుకే క్రీస్తుకి ఎవరైతే అప్పగించారో వాళ్ళు మాత్రం విజయం పొందారు. క్రీస్తు విధేయతకి అప్పగించిన వాళ్ళు ఎప్పుడు కూడా క్రీస్తు విధేయతకి అప్పగించాలి. చూడండి, ఒక వ్యక్తి వచ్చి, అయ్యా నా కొడుకు చిన్నప్పటి నుంచి మూర్చిపోతున్నాడు, బాగు చేయమన్నాడు. బాగు చేయమంటే శిష్యులు బాగు చేయలేకపోయారు. తర్వాత ఆయన అడిగాడు, అయ్యా నువ్వు బాగు చేస్తావా అంటే, సరే నమ్మిక మాత్రం ఉంచాన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అది కూడా నువ్వే పుట్టించాన్నాడు. అంటే క్రీస్తుకి అప్పగించేశాడు ఆయన. ఇప్పుడు ఆయనకి ఏముంది మైండ్లో? వీళ్ళ శిష్యులే బాగు చేయలేకపోయారు, ఈయన కూడా చేస్తాడో చేయడో, ఈ ఆలోచన వచ్చింది. రాగానే ఈ ఆలోచనని యేసయ్య ఏమన్నాడంటే, నమ్మిక మాత్రం ఉంచాన్నాడు. నమ్మిక లేదు ఆయనకి, నమ్మిక లేదు. ఇప్పుడు ఏం చేశాడంటే ఈ ఆలోచనని యేసయ్యకి అప్పగించాడు. నాకు నమ్మిక లేదు, ఆ నమ్మిక నువ్వే పుట్టించు. ఆలోచన తీసుకెళ్ళి ఆయన విధేయతకి అప్పచెప్పాడు. అప్పగించగానే అక్కడ రాసి ఉంటుంది ఆ సమయంలో, అంటే మళ్ళీ అంత దూరం ప్రయాణమే ఆయన వెళ్ళాలి. ఈయన ఇంటికి వెళ్ళి అడిగాడు, అయ్యా నా కుమారుడు ఎప్పుడు బాగుపడ్డాడు అంటే, నిన్న మధ్యాహ్నం 12 గంటలకు అన్నారు వాళ్ళు.
అంటే ఆ టైంలోనే యేసయ్య విధేయతకి ఈయన ఆలోచన అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీకు ఈ చెడ్డ ఆలోచన రావచ్చు, మంచి ఆలోచన రావచ్చు, పిరికి ఆలోచన రావచ్చు. నీ సమస్య నిన్ను ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. నీకు ఎన్నో ఆలోచనలు వచ్చేస్తాయి. ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం. నిన్ను కూర్చొనివ్వదు. ప్రయత్నం మీద ప్రయత్నం చేయాలని నీ మనసు చెప్తూ ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, క్రీస్తు విధేయతకు నువ్వు నీ ఆలోచనని చెరపట్టి క్రీస్తు విధేయతకు, ఆ విధేయత కూడా సిలువలో ఉన్న విధేయతకు నువ్వు అప్పగించాలి. అప్పగించగానే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, గొప్ప కార్యాలు జరుగుతాయి. నిజంగా మన దగ్గర దేవుడు ఏం చెప్తున్నాడంటే, మనమేమో అయ్యా నా వల్ల కాదయ్యా అన్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీ దగ్గర మన దుర్గములు ఎలాంటివంటే, దుర్గములను పడద్రోయజాలినంత యుద్ధోపకరణములు నీ దగ్గర ఉన్నాయి. ఆ యుద్ధోపకరణంలో ఒక యుద్ధోపకరణం ఏంటంటే నీ ఆలోచన. నీ ఆలోచన నువ్వు దాన్ని అమలుపరచొద్దు. నీకు ఏ ఆలోచన సమస్యకి ఆలోచన వస్తుంది. సమస్య రాగానే మన దగ్గర ఉపాయం ఉండదా? ఉపాయం ఉంటుంది. కానీ ఆ ఉపాయము మంచి కరెక్టో కాదో తెలియదు మనకి. అలాంటి టైంలో మనం ఏం చేయాలంటే క్రీస్తు ఒబీడియన్స్కి అప్పగించేయాలి. ఆయన విధేయతకి మన ఆలోచన అప్పగించాలి. ప్రభా, నాకు ఇలాంటి ఆలోచన వచ్చింది, ఇది కరెక్టా కాదా? నీ దగ్గరే పెడుతున్నా, ఒకరోజు ఆగు, జవాబు వస్తుంది. మనం ఏం చేస్తామంటే వెంటనే నిర్ణయం తీసుకుంటాం. వెంటనే ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోకూడదు. ఒకరోజు ఆగాలి. ఎందుకంటే నువ్వు క్రీస్తుకి అప్పగించావు. క్రీస్తుకి అప్పగించిన తర్వాత నువ్వు కొద్దిసేపు ఆగాలి. ఆగితే ఖచ్చితంగా దేవుడు దాన్ని దుర్గములను పడద్రోయజాలనంత శక్తిని ఇస్తాడు నీకు. ఆ శక్తితో నువ్వేమైనా చేయగలవు. కాబట్టి ఈ రాత్రి సమయం అవుతా ఉంది, ఇంకా చాలా విషయాలు చెప్పగలను. కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వాక్యాలన్నీ ధ్యానించండి. యేసయ్య సిలువలో విధేయత ఉంది. ఆ విధేయతకి దయచేసి ఆ కొరింథీ పత్రికలో ఆ వచనాన్ని మరలా ఒకసారి చదివి మనం ముగించుకుందాం. చూడండి, చాలా మంచి వచనం అది. అది నీ జీవితాన్ని బాగు చేసే వచనం. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచ్చిన 4-5 మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని. అంటే నువ్వు శరీరంతో నువ్వు జయించాలని ప్రయత్నం చేయొద్దు. ఏ సమస్య వచ్చినా శరీరంతో నువ్వు జయించలేవు. కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. పౌలు చెప్తున్నాడు, అయ్యా మన బలం ఎంతంటే దుర్గములను పడద్రోసే బలం మంది. కానీ అలా లేం మనం. ఎందుకు లేమంటే మన ఆలోచన మనం దేవుని యేసయ్యకి ఎప్పుడు అప్పచెప్పం. యేసయ్యకి ఏం చేస్తామంటే ప్రార్థన చేయించుకుంటాం ఇక్కడ, అంతే. మన ఆలోచన మనదే, మనం దాన్ని అమలుపరుచుకుంటాం. మళ్ళీ దాని మీద ఏమన్నా మంచి జరిగితే ఓకే, చెడ్డ జరిగిందనుకో మళ్ళీ వచ్చి ప్రార్థన చేయించుకుంటాం. కానీ నీకు ఏ ఆలోచన వచ్చినా అది మంచిదే కావచ్చు, చెడ్డదే కావచ్చు, ఏది వచ్చినా ప్రభు అయిన యేసు క్రీస్తు విధేయతగా అప్పగించాలి. విధేయతగా అప్పగిస్తే వెంటనే ఆయన నీకు దుర్గములను పడద్రోయజాలినంత బలమునిస్తాడు. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను అనండి అందరూ, ప్రతి ఆలోచనను ఈ రోజు నుంచి నువ్వేం చేయాలంటే క్రీస్తుకు లోబడినట్లని చెరపట్టి అని ఇలా ఉంది తెలుగులో. ఇంగ్లీష్ బైబిల్లో ఆయన ఒబీడియన్స్కి అప్పగించమన్నాడు. అది కూడా క్రీస్తు సిలువ ఒబీడియన్స్, ఆయన విధేయత, ఆయన సిలువలో చూపిన విధేయతకి అప్పగించమన్నాడు. చెరపట్టి ఏం చెరపట్టాలి చెప్పండి? ఏం చెరపట్టాలి? నీ ఆలోచన నేను కుదురుగా కూర్చొనిస్తుందా? మనకు ఆలోచన వచ్చిందనుకో వెంటనే ఏదో ఒకటి చేసేయాలి. లేకపోతే సమస్య వచ్చిందనుకో దాని గురించి ఆలోచన చేస్తాం, వెంటనే దాని మీద ఏదో నిర్ణయం తీసేసుకుని కంగారుగా చేసేస్తాం. అది ఎక్కడికో తీసుకెళ్తుంది, మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. మనం ఊహించాం, అరే అనవసరంగా ఇలాంటి నిర్ణయం తీసుకున్నానే, ఇలా తప్పు చేశాను అని బాధ కలుగుతుంది. అందుకే ఎప్పుడు నీకు ఆలోచనను ఆపలేవు. అది చెడ్డదవ్వచ్చు, మంచిదవ్వచ్చు. ఏ ఆలోచన నీకు వచ్చినా దాన్ని ఏం చేయాలంటే చెరపట్టడం అంటే దాన్ని గట్టిగా పట్టుకుని నీ శరీరంతో నువ్వు ఆలోచన చేయకూడదు. దాన్ని చెరపట్టి ఎక్కడికి తీసుకెళ్ళాలంటే
క్రీస్తుకు లోబడినట్లు, క్రీస్తు విధేయతకు లోబడినట్లు దాన్ని అప్పగించేయాలి. అది చిన్న ఆలోచన కావచ్చు, పెద్ద ఆలోచన కావచ్చు. నీకు రోజులో ఎన్ని ఆలోచనలు వస్తే అన్నీ తీసుకెళ్ళి చెరపట్టి ఆయన పోని పగలంతా వచ్చినాయి అనుకో, అవన్నీ తీసుకెళ్ళి రాత్రికి యేసయ్యకి అప్పగించి ఆయన విధేయతకి అప్పగిస్తే తెల్లారేసరికి అన్నిటికీ సమాధానం వచ్చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన విధేయతలో నీకేముందంటే దుర్గములను పడద్రోయజాలనంత బలం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. అంటే నీ బలము దుర్గములను పడద్రోసే బలం నీది. కానీ అది ఎందుకు అమలు జరగట్లేదంటే నీ శరీరంతో నువ్వు ఆలోచన చేస్తున్నావు. యేసయ్య సిలువ దగ్గరికి తీసుకురావట్లేదు. యేసయ్య సిలువ అనే ఆ విధేయత దగ్గరికి నువ్వు నీ విధేయత అనేకులను నీతిమంతులుగా చేసింది. అంటే ఆయన విధేయత నిన్ను పాపిగా ఉన్న నిన్ను నీతిమంతుడిగా చేయగలిగితే సమస్యలను ఈ దుర్గములు పడదోయలేదా? ఒకని విధేయత, ఆ ఒకడు ఎవరు? యేసు ప్రభువారు. ఆయన విధేయత పాపిగా ఉన్న నిన్ను నీతిమంతుడిగా చేసింది. అలాంటిది నీ సమస్యలకి జవాబు ఇవ్వలేదా? నీ దుర్గములను పడద్రోసే శక్తి నీ దగ్గర లేదా? ఉంది. అది ఎక్కడుందంటే నీ విధేయతలో లేదు. మనం ఏం చేస్తామంటే ఆలోచన రాగానే మనం విధేయులం అయిపోతాం. ఒకళ్ళు ఎవరైనా బలమైన వ్యక్తి ఫోన్ చేశాడు అనుకో, నా అప్పు ఈరోజు కట్టవా అంటే మన ఆలోచన అయిపోయి వెళ్ళిపోయి చేతులు కట్టేసుకుని ఆయనకి దండం పెట్టేసి కాళ్ళు పట్టుకుని అయ్యా క్షమించయ్యా రేపు కడతాను అంటే నీ ఆలోచన అది. అదే ఆలోచనని యేసయ్యకి అప్పగిస్తే, సిలువలో ఆయన విధేయతకి అప్పగిస్తే, ఆయన ఎంత బలమైన వ్యక్తి అయినా కావచ్చు, ఆయన కొండ అవ్వచ్చు, దుర్గం అవ్వచ్చు, కానీ ఆ దుర్గములను పడద్రోయజాలినంత బలము యేసయ్య విధేయతలో ఉంది. మన విధేయత కాళ్ళు పట్టుకుంటా వెళ్ళి, మన విధేయత కన్నీళ్లు కారుస్తాం వాళ్ళ దగ్గర. అంతకంటే ఏం చేస్తాం? వాడు మహా అయితే వారం టైం ఇస్తాడేమో, లేకపోతే నువ్వు ఎంత ఏడ్చినా నాకు సంబంధం లేదమ్మా, నువ్వు తెచ్చి కట్టాలంటాడు. అవునా కాదా? వాడి ఇష్టం. నువ్వు శరీర ప్రకారంగా నువ్వు వెళ్ళకూడదు. నీ విధేయతని నువ్వు చూపించొద్దు. యేసయ్య విధేయతనికి నువ్వు అప్పగిస్తే ఆయన దుర్గములను పడదోసే బలం నీలో పెడతాడు. అప్పుడు వాడే వచ్చి నువ్వు కట్టవసరం లేదంటాడు. హల్లెలూయా. బైబిల్లో లేదా? ఒకడు 50 కట్టాలి, ఒకడు 500 కట్టాలి, కానీ ఇద్దరిని కట్టొద్దు అన్నాడా లేదా? అందుకే దేవుడు తలుచుకుంటే ఏదైనా జరుగుతుంది. అందుకే నీ ఆలోచన, ప్రతి ఆలోచన, అసలు మన జీవితం స్టార్ట్ అయ్యేదే ఆలోచనతో. ఉదయం లేస్తాం, ఏం ఆలోచన వస్తాయి? ఇవాళ ఎవరికి డబ్బులు కట్టాలి, ఎవరికి ఏముంది, ఇంట్లో ఎలా ఉంది పరిస్థితి, ఏం చేయాలి, ఏంటి నా పరిస్థితి, పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్లో మా పిల్లలు ఎలా రాస్తున్నారు, లేకపోతే ఏంటి, ఈ ఆలోచనలు అన్నీ వచ్చేస్తాయి. ఉదయం లేవగానే అన్నిటిని తీసుకెళ్ళాలి, ప్రార్థన చేసుకుని యేసయ్య విధేయతకి అప్పగించేయాలి. విధేయతకి అప్పగించి, ప్రభా వీటికి ఏదైనా నువ్వు ఆన్సర్ ఇవ్వు, పర్లేదు. అది కొన్నిసార్లు దేవుడిచ్చే ఆన్సరు కొంచెం కఠినంగా ఉండొచ్చు, కొన్నిసార్లు నీకు నచ్చకపోవచ్చు, కొన్నిసార్లు అది ఇబ్బందికరంగా ఉండొచ్చు, నువ్వు తృప్తి చెందకపోవచ్చు ఆయన ఇచ్చిన ఆలోచనతో, అయినా అది నీకు మేలుకరం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు చాలాసార్లు యుద్ధాల్లో ప్రతీది పట్టుకెళ్ళి యేసయ్యని అడిగేవాడు, దేవుడిని అడిగేవాడు. ఆయన భార్య బిడ్డల్ని కిడ్నాప్ చేస్తేనే వెళ్ళి దేవుని దగ్గర అడిగాడు, ప్రభా ఇప్పుడు వెళ్తే నాకు విజయం వస్తుందా అని అడిగాడు. అడిగితే వెళ్ళు, నీకు విజయం ఇస్తా అన్నాడు. కొన్నిసార్లు వెళ్ళొద్దనేవాడు. అప్పుడు మనకి ఏముంటుంది? దావీదు దగ్గర ఏముంది? కత్తి ఉంటే ఎంతమంది అని చంపేస్తాడు. అలాంటి వ్యక్తిని వెళ్ళొద్దంటే ఎలా ఉంటుంది? దేవుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడేమో అనిపిస్తుంది. కానీ దేవుడు ప్రతిదీ మంచిదే తీసుకున్నాడు. పౌలుకి చాలాసార్లు బైబిల్లో మీరు గమనించండి, చదివినప్పుడు పరిశుద్ధాత్ముడు నన్ను ఆటంకపరిచాడు అంటాడు. మిమ్మల్ని చూడాలని రావాలని ప్రయత్నం చేశాను, కానీ పరిశుద్ధాత్ముడు వద్దన్నాడు అంటాడు. అంటే ఆలోచన ఏం చేశాడు? రోమాకు వెళ్దాం అనుకున్నాడు, అనేక మార్లు నేను ఆటంకపరచబడుతున్నా అంటాడు పరిశుద్ధాత్ముని ద్వారా. అంటే ఈ ఆలోచన రోమాకు వెళ్ళాలి ప్రభా అనే ఆలోచనని యేసయ్యకి అప్పగిస్తే పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? ఇప్పుడు వెళ్ళొద్దు అన్నాడు. అప్పుడు పౌలుకి ఏమనిపిస్తుంది? అయ్యా నేను వెళ్ళేది స్వార్థకే కదా, నేను వెళ్ళేది మంచి విషయాలు చెప్పడానికే కదా అనిపించవచ్చు, కానీ అది రైట్ టైం కాదు. ఇంకో దగ్గర ఏముంటుందంటే, నువ్వు కొరింది అపొస్తలుల కార్యాల్లో ఒక దగ్గర ఏముంటుందంటే, నువ్వు
ఇక్కడ నాకు బహుజనం ఉన్నది, నాకు బహుజనము ఉన్నది. అపోస్తుల కార్యాల్లో ఉంటుంది చూడండి, అది చదివి ముగించేసుకుందాం, కొంచెం ఆలస్యం అవుతుంది. చూడండి 18వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. మాసిదోనియాకు వచ్చారు, అక్కడ 9వ వచనం చదవండి. 9వ వచనం త్వరగా. అపోస్తుల కార్యాలు 18:9. రాత్రివేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా. అంటే ఈయనకి ఏముంది, పౌలు గారికి ఆ రాత్రి బయలుదేరి వెళ్ళిపోవాలి, అక్కడికి వేరే పట్టణానికి వెళ్ళాలి. కానీ ఆలోచన క్రీస్తుకి అప్పగించగానే క్రీస్తు దర్శనం అంది ఏం చెప్పాడంటే, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నది, నేను నీకు తోడై ఉంటాను, నీకు ఏ హాని జరగదు, నీ మీదకి ఎవడో రాడు అని చెప్పగానే ఆయన ఆలోచనని వెంటనే మార్చుకుని ఏం చేశాడు చూడండి. అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం మీద అంటే 6 నెలలు అక్కడ నివసించాడు. అంటే 1.5 year అక్కడే ఉండిపోయాడు. ఆ రోజు బయలుదేరి వెళ్ళిపోవాలి ఆయన. ఎప్పుడైతే దేవుడు చెప్పాడో, ఈ ఆలోచన దేవుడికి చెప్పాడో, ఆయన విధేయతకి అప్పగిస్తే, నువ్వు భయపడద్దు పౌలు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేనెవడు ఏం చేయలేడు, నేను నీకు తోడుగా ఉంటాను, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండి, నాకు బహుజనం ఉంది పట్టణంలో, నీ వాక్యం చాలామంది వినాలి, కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాలి అని చెప్పాడు. చెబితే ఆ రాత్రి వెళ్ళిపోవాల్సిన వ్యక్తి 1.5 year అదే పట్టణంలో ఉండిపోయాడు. దేవుని విధేయతకి లోబడ్డాడు, దుర్గములను పడద్రోశాడు. హల్లెలూయా. పౌలు ఎఫెసీ పట్టణంలో లేకపోతే ఆ విగ్రహారాధికుల్ని అదంతటిని ఆయన దుర్గములను పడద్రోసే శక్తి ఒక్కడే చేశాడు ఆయన. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఏమి సింపుల్, ప్రతి ఆలోచన క్రీస్తు విధేయతగా అప్పగిస్తే దుర్గములను పడద్రోసే వ్యక్తిగా తయారయ్యాడు పౌలు. అందుకే ఎప్పుడు కూడా మనకు ఆలోచన రాగానే సిలువ దగ్గర ఆయన విధేయత చూపించాడు యేసయ్య. ఆ విధేయత ఎలాంటిదంటే, ఆయన ప్రాణం అప్పగించే అంత విధేయత. ఆయన శ్రమలు పడి ఉమ్మయించుకొని పిడిగుద్దులు గుద్ది ఆయన్ని అనేక రీతులుగా అవమానించిన విధేయత చూపిస్తూనే ఉన్నాడు. తండ్రి చెప్పిన పనిని సంపూర్తి చేయాలి, ప్రాణం పెట్టేంత వరకు ఆయన్ని వేధిస్తూనే ఉన్నారు. మీకు మనం సిలువ క్రాస్ బొమ్మ చూస్తాం, ఆ ఫోటో చూసినప్పుడు యాక్చువల్గా చిన్న టవల్ కట్టినట్టు కడతారు. యాక్చువల్గా సిలువలో వస్త్రహీనుడిగా ఉన్నాడు ఆయన. వస్త్రహీనుడిని చేశారు ఆయన ఎక్కడ, అది ఎంతో అవమానం, అది భరించలేని అవమానం. అలాంటి అవమానాన్ని కూడా తండ్రికి విధేయత చూపించి ఆ కార్యాన్ని మునిగి పుణ్యకార్యం అని రాశాడు. అందుకే రోమపత్రిక ఆ మాట చాలా బాగుంటుంది, పుణ్యకార్యం. ఆ పుణ్యకార్యం చేశాడు. ఈ ప్రపంచంలో ఏదైనా పుణ్యకార్యం ఉందంటే అది ఒక సిలువ కార్యమే. ఆ పుణ్యకార్యానికి ఆయన విధేయత చూపించి తండ్రికి తన ప్రాణాన్ని అప్పగించాడు. కాబట్టి దయచేసి ఈ రాత్రి నీకేదైనా, నీ సమస్యకి ఏదైనా ఆలోచనలు వస్తూ ఉంటే, నువ్వు భరించలేని ఆలోచనలు, లేకపోతే ఏదో చెడ్డ తలంపులు వస్తూ ఉంటాయి, వాటిని ప్రతిదాన్ని క్రీస్తు సిలువలో నువ్వు చెరపట్టి, ముందేం చేయాలి, ఆలోచనని చెరపట్టి దాన్ని క్రీస్తు విధేయతకు అప్పగించాలి. అంతే మన పని. అప్పగించగానే ఆయన దాన్ని ఏం చేస్తాడంటే, దుర్గములను పడద్రోయజాలనంత బలం నీకు ఇస్తాడు. హల్లెలూయా.